హాయ్ వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీ మనోజ్. ఏపీలో తొలి దశ నామినేటెడ్ పదవుల ప్రకటన పూర్తయిన దాదాపుగా చాలా మంది ఆశావాహులకు ఛాన్స్ దక్కలేదు. సో తరువాత జాబితాలో తమకు తప్పకుండా అవకాశం ఇస్తారని వారు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇందులో చాలా మంది సీనియర్లు కూడా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో పొత్తులో భాగంగా చాలా మంది సీనియర్లు త్యాగం చేశారు. సో సీట్ల సర్దుబాటులో భాగంగా పక్కకు తప్పుకున్నారు కూడా కొంతమంది. సో అటువంటి వారంతా పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. 20 కార్పొరేషన్లకు సంబంధించిన నామినేటెడ్ పదవులు ప్రకటించారు సీఎం చంద్రబాబు. సో కానీ చాలా మంది సీనియర్లకు అందులో చోటు దక్కలేదు. ఇప్పుడు రాజ్యసభ పదవుల ఎంపికపై దృష్టి పెట్టారు. సో వైసీపీకి చెందిన బీదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్యలు తాజాగా రాజ్యసభ పదవులకు రాజీనామా చేశారు. సో మోపిదేవి వెంకటరమణతో పాటు మస్తాన్ రావు వైసీపీ గుడ్ బై చెప్పేశారు. ఇద్దరు ఇంకా ఏ పార్టీలో చేరలేదు. ఎక్కడ దేంట్లో చేరదామని చూస్తున్నారనమాట. సో కృష్ణయ్య మాత్రం ఊగిసలాట్లో ఉన్నారు. జాతీయ బీసీ గణన నేపథ్యంలో ఉద్యమానికైనా శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు కృష్ణయ్యను తెచ్చుకునేందుకు బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా ఎంతగానో ప్రయత్నిస్తుంది. సో ఈ ముగ్గురికి ఏ పార్టీలో చేరినా తిరిగి రాజ్యసభ పదవులు కేటాయించే అవకాశం అసలు ఏమాత్రం లేదు. సో అందుకే కూటమి పార్టీల నేతలు రాజ్యసభ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. సో చంద్రబాబు రాజ్యసభ పదవుల ఎంపికపై దృష్టి పెట్టడంతో తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ 3 రాజ్యసభ పదవుల్లో ఒకటి జనసేనకి ఇస్తారని ప్రచారం సాగుతుంది. అదే జరిగితే మెగా బ్రదర్ నాగబాబుకు ఛాన్స్ దక్కడం ఖాయం ఈసారి. ఎందుకంటే జనసేనలో మరో ఆప్షన్ లేదు. ఆది నుంచి నాగబాబు పేరు వినిపించడంతో ఇద్దరు ఎవరు ప్రయత్నించడం లేదు. సో ఎన్నికల్లో నాగబాబు పోటీ చేయలేదు. అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి సన్నాహాలు చేసిన చివరి నిమిషంలో డ్రాప్ అయ్యారు నాగబాబు. సో పైగా జనసేనతో పాటు కూటమి గెలుపునకు నాగబాబు ఎంతో కృషి చేశారు. క్యాంపెయినింగ్ కూడా గట్టిగా చేశారు. ఒకవేళ రాజ్యసభను జనసేన కేటాయిస్తే నాగబాబు పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. ఆయన విషయంలో ఎటువంటి అభ్యంతరాలు కూడా లేవు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి గుంటూరు ఎంపీ, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ పేరు ఖరారైనట్టు ప్రచారం జరుగుతుంది. పారిశ్రామిక కుటుంబం నుంచి వచ్చిన ఆయన 2 సార్లు ఎంపీ గెలిచారు. వైసీపీ హయాంలో ఎన్నో రకాల ఒత్తిళ్లకి ఎదురైనా సరే పార్టీలో కొనసాగారు ఆయన. సో ఎన్నికలకు ముందు రాజకీయాలకు దూరం అయ్యారే తప్ప ఏ పార్టీలో చేరలేదు. అందుకే చంద్రబాబు గల్లా జయదేవ్ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. పార్లమెంట్లో అనర్గళంగా మాట్లాడటం జయదేవ్కు కలిసి వచ్చే అంశం. మరోవైపు దేవినేని ఉమా పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఎన్నికల్లో ఆయన టికెట్ త్యాగం చేశారు. మైలవరం అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణప్రసాద్కు చంద్రబాబు ఛాన్స్ ఇచ్చారు. దీంతో ఉమా పక్కన తప్పుకోవాల్సి వచ్చింది. అయినా సరే హైకమాండ్ ఆదేశాలను పాటిస్తూ వసంత కృష్ణప్రసాద్ గెలుపునకు కృషి చేశారు. అది దేవినేని ఉమాకు కలిసి వచ్చే అంశం. పైగా చంద్రబాబుతో పాటు లోకేష్కు అత్యంత విధేయుడిగా మెలిగారు ఆయన. అందుకే చంద్రబాబు రాజ్యసభకు ఉమాను పంపిస్తారనే ప్రచారం జరుగుతుంది. ఒకవేళ మరోవైపు పార్టీలో సీనియర్లుగా ఉన్న అశోక్ గజపతిరాజు కావచ్చు, యనమల రామకృష్ణ సైతం రాజ్యసభ పదవులు ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఇద్దరు నేతలు టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్నవారే. పైగా చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు కూడా. ఎన్నికల్లో ఇద్దరు పోటీ చేయలేదు. తమ వారసులను రంగంలో దించారు. వయోభారం రీత్యా గౌరవప్రదమైన పదవులు చేపట్టి రాజకీయాల నుంచి నిష్క్రమించాలని భావిస్తున్నారు. అయితే ఎన్డీఏలో టీడీపీ కీలక భాగస్వామి కావడంతో గవర్నర్ పోస్టులు కేటాయిస్తారని తెలుస్తుంది. అయితే అది ఎప్పుడూ తెలియడం లేదు. కానీ రాజ్యసభ పదవులకు తమ పేర్లు పరిశీలించాలని ఆ ఇద్దరు నేతలు కోరుతున్నట్టు సమాచారం. మొత్తానికైతే టీడీపీలో రాజ్యసభ పదవుల కోసం చాలా మంది నేతలు ఎదురు చూస్తున్నారు. ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. సో మరి చంద్రబాబు మధ్యలో ఏముందో తెలియాలి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్.